అందరికీ ప్రైజ్ లార్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్న. ఇలాగా స్టేజ్ మీద అన్న గురించి మాట్లాడడం ఇది నాకు ఫస్ట్ టైం ఉండొచ్చు, చిన్నగా ఉంది. కానీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను ప్రాబ్లంలో ఉన్నప్పుడైనా లేకపోతే చర్చికి ఒక 2-3 వీక్స్ రాకపోయినా సరే అన్న నేను గ్రూప్లో ఏదైనా రియాక్ట్ అయినా లేకపోతే మెసేజ్ చేసినా వెంటనే కాల్ చేసి ఏమైందమ్మా కనబడట్లేదని చెప్పేసి చాలాసార్లు మాట్లాడి ప్రేయర్ చేసి ఏమైనా ప్రాబ్లం ఉంటే చాలా ధైర్యాన్ని ఇస్తాడన్న. నేను ఇంట్లో వాళ్ళతో కూడా నేను 2-3 వీక్స్ మాట్లాడకుండా ఉన్నాను ఒక్కొక్కసారి. రియలీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. జూన్లో నేను బాగా సిక్ అయ్యాను అనమాట. 2 వీక్స్ నాకు ఫీవర్తో బాధపడుతుంటే చర్చికి రాకపోతే అన్న కాల్ చేసి ఒకసారి నేను వస్తానమ్మా, అక్క చేత ఫుడ్ వండించుకొని మీ ఇంటికి వస్తాను, వచ్చి ప్రేయర్ చేస్తానంటే అన్న పర్వాలేదన్న అంతా బాగానే ఉందని చెప్తే మళ్ళీ నేను చర్చికి వచ్చిన తర్వాత మీకు తెలుసు కదా, మీరు హాస్టల్స్లో ఉండే ఉంటారు కదా, హాస్టల్ నుంచి మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారు, చాలా తగ్గిపోయాడు అసలు ఇలా ఉన్నాడని. అలాగ నన్ను ఇక్కడికి వచ్చిన తర్వాత చర్చికి మళ్ళీ వచ్చిన తర్వాత అక్క అన్న అలా అంత మంచిగా చూసుకొని అంత నెమ్మదినిచ్చారు నాకు ప్రతి పరిస్థితిలోనూ. దేవునికి స్తోత్రం. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్న. అన్న కోసం చెప్పాలంటే ఆల్మోస్ట్ నేను 1.5 year అవుతుంది చర్చ్కి వచ్చి. నేను ఏ కండిషన్లో వచ్చానో నాకు తెలుసు. ఆ టైంలో ఇక్కడ ఎవరు నన్ను అంటే నా ప్రాబ్లం ఎవరు వింటారా అని ఎదురు చూసే టైంలో నేను చర్చ్కి వచ్చినప్పుడు అన్న ఒక 5 minutes చర్చ్ అయిపోయింది, ఎండ్ ఆఫ్ ది సర్వీస్లోని నన్ను కూర్చోబెట్టుకొని ప్రాబ్లం ఏంటి అంటే వచ్చి కూర్చున్నప్పుడు నన్ను అడిగారు ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి అన్నప్పుడు నేను అప్పటికి నేను 3 months అయిపోయింది. నేను చాలా విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటా, కానీ కొన్ని ఇంటికి చెప్పలేను. సో ఆ టైంలో నేను ఎలా వచ్చాను, నా ఎక్స్పీరియన్స్ ఏంటి, నేను ఎలా డౌన్ఫాల్ అయ్యాను, కొన్ని విషయాలు నాతోటి 5 minutes అంటే ఆల్మోస్ట్ 15 minutes మాట్లాడుకున్నాం ఇద్దరమేని. సో ఆ రోజు ఇంటికి వెళ్ళినప్పుడు నాకు చాలా రిలాక్స్ అయిపోయాను నేను. తర్వాత వెంటనే నేను మా ఇంటి దగ్గర పాస్టర్ గారికి కూడా చెప్పాను, ఒక సంఘం నాకు వచ్చింది, నేను అక్కడే ఉంటున్నాను, అక్కడ చాలా మంచిగా నన్ను రిసీవ్ చేసుకున్నారు, ప్లస్ అంతా బాగుంది నాకు అని చెప్పి చాలా హ్యాపీగా కంఫర్ట్గా చెప్పాను నేను. అదే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకు అలానే ఉంది. నేను అన్నతోటి నేను అలానే ఉన్నా. సో నేను ఒక పర్సన్ని కలవను, ఎక్కువ మింగిల్ అవ్వను, ఎక్కువ మాట్లాడను. కానీ అన్న ఇచ్చిన ధైర్యం, మా మమ్మీకి ఇచ్చిన ధైర్యం. మా మమ్మీ అంటే లైక్ ఎప్పుడూ నన్ను వదిలి ఉండదు. కానీ అన్న ఒకటే అన్న, మేము ఉన్నాం, ఇది మీరు మర్చిపోండి, మేము ఉన్నాం, ధైర్యంగా ఉండండి అని మా మమ్మీకి ఒక హోప్ ఇచ్చినారు. సో ఇక్కడ నేను ప్రతి వీక్లో నేను లైక్ ఐ ఫెల్ట్ వెరీ లో ఉన్న టైంలో సండే వచ్చినాక లైక్ ఆ వాక్యంతో స్ట్రగుల్స్ ఎట్లా ఫేస్ చేయాలో, నేను ఈ లాస్ట్ వీక్ అంతా లైక్ జాబ్ లేక బాధపడుకుంటూ ఉంటే అన్న ఈరోజు ఫియర్ గురించి చెప్పారు. సో థ్యాంక్ యూ అన్న, ఇంత స్ట్రెంగ్త్ నాకు ఇచ్చినందుకు. సో ఐఎమ్ సో గ్లాడ్. నాకు సొంత అన్నలాగా అక్కలాగా గైడ్ చేస్తూ ఫ్యూచర్లో కూడా ఇట్లా గైడెన్స్ ఇచ్చుకుంటూ మీ నమ్మకంతో ఉంటాను. థ్యాంక్ యూ అన్న. వన్స్ అగైన్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. అన్న దేవుడిలో నడిచే విధానాన్ని బట్టి, అన్న మాట్లాడే ప్రవర్తన బట్టి, దేవుడిలో ఎలా నూరంతులుగా రోజు రోజుకి ఎలా వర్ధిల్లుతున్నాడు అనే దాని గురించి సొలోమి ఆంటీ గారు చాలా అంటే మీ యొక్క ఇమాజినేషన్కి అన్బిలీవబుల్ అంత ఇదిగా ట్రస్ట్ చేశారు అన్నని. కానీ అన్న కూడా ఏ రోజు కూడా అంటిల్ టుడే, అది 2012 నుంచి ఇప్పుడు దాకా కావచ్చు, అన్న ఆమె దగ్గర ఎప్పుడూ బ్యాడ్ నేమ్గా లేడు, తగ్గించుకొని మంచి రిలేషన్తో ఉన్నారు. ఇలాగే అన్న నిన్ను 100 ఏళ్ళు తన పిల్లా పాపలతో మంచిగా ఉండాలని కోరుకుంటూ దేవునికి, నా నజరేయుడైన యేసుక్రీస్తుకి అందరికీ మంచిగా ప్రార్థన చేయాలని, అన్న ఇట్లాగే వర్ధిల్లుతూ ఉండాలని. ఇక్కడికి అందరూ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, ఎవరు ఎప్పుడు ఎన్ని వీక్స్ వస్తారో ఎవరో తెలియదు, కానీ అన్న స్టాండర్డ్. హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవునికి మరియు సంఘానికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. అన్న అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్న. నేను యూకేకి వచ్చి ఎగ్జాక్ట్గా 1 year 1 month అయింది. ఈ రోజుతోనే 1 year 1 month అయింది. సో నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, లైక్ ఇండియాలో అయితే సేవ చేసుకునే వంటి పాస్టర్లు అంటే చాలామంది ఉంటారు, లైక్ ఏజెన్సీ ఏరియాలో చేసుకోవడం కానీ నార్మల్గా సిటీలలో చేసుకునే పాస్టర్లు ఉంటారు. కానీ లైక్ ఈ దేశంలో రాగానే ఏంటంటే లైక్
కంప్లీట్గా లస్ట్ థింగ్తో ఉంటుంది ఈ దేశంలో. లస్ట్ ఒకటి మోసపరచడం కానీ, మోసపోవడం కానీ, మన విషయంలో ఏదో ఒక విధంగా ఉంటుంది. కానీ నేను నా లైఫ్లో చూసినటువంటి పాస్టర్ని అయితే మొదటి వ్యక్తిగా అన్నను చూస్తున్నాను. ఇంత రోషం గల పాస్టర్ని ఎక్కడ చూడలేదు. ఏదున్నా సరే స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళిపోతాడు, ముందు వెళ్ళి మనల్ని నడిపించే విధంగా ఉంటాడు. అన్న మీ లైఫ్ లాంగ్ అన్న ఇలానే మమ్మల్ని నడిపించండి అన్న, మేము మీ వెనకాల ఉంటామన్న. ఈ యవనస్తులు ఎంతమంది అయితే ఉంటున్నామో అన్న, మీ వెనకాల ఉండి మీరు ఏ విధంగా నడిపిస్తారో ఆ విధంగా నడుస్తామన్న. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అందరికీ. అన్న అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్న, బెస్ట్ విషెస్ అన్న. అన్న గురించి చెప్పడానికి నా దగ్గర చాలా ఉన్నాయి. మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, ఐ వాజ్ ద లాంగెస్ట్ పర్సన్ ట్రావెలింగ్ విత్ అన్న, అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఐ టుక్ ఎ స్టాండ్ అండ్ అన్న సపోర్టెడ్ మీ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్. మనలో ఉన్న తలాంతుల్ని చాలా క్లియర్గా అన్న చూడగలుగుతున్నారు, చూసి సో దాట్ హీ బ్లెసెస్ విత్ ప్రొఫెసీస్ అండ్ ఆల్. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అన్న. అన్న గురించి ఎంత చెప్పినా తక్కువ. ఫస్ట్లో మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మాకంటూ పెద్దవాళ్ళు ఎవరు లేరు, మాకంటూ పేరెంట్స్ ఎవరు లేరు అని అనుకున్నాను నేను. తర్వాత వచ్చిన 3 months ఇక్కడ చర్చి ఉన్నారని తెలిసింది రాకేష్ అన్న చెప్పడం వల్ల. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ చూసిన తర్వాత పర్వాలేదు మాకంటూ పేరెంట్స్ ఉన్నారు ఇక్కడ అని నేనైతే కంప్లీట్గా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను అక్కడ దగ్గర. నేనైతే ఇంటి దగ్గర ఒక్కొక్కసారి చర్చికి వెళ్ళిపోతే మా అమ్మకు కూడా భయపడి, నేను ఎప్పుడు నన్ను తిడుతుంది కొడుతుంది అని ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. కానీ అంటే 2 weeks నుంచి నాకు సండే షిఫ్ట్లు వేస్తున్నారు. ఈరోజు ఎట్లయినా పోవాలా వెళ్ళాలా అని అనుకున్నాను. అన్న కామన్గా ఉంటాడా లేకపోతే కొంచెం ఏమన్నా అంటే ప్రతి సండేలా కాకుండా కొంచెం ఏమన్నా ఎక్కువ వస్తాడేమో అని అన్న ఎప్పటిలాగే కామన్గానే ఉన్నారు. నేను అన్నని చూసి షాక్ అయ్యాను అసలు, అన్న ఇంత కామన్గా వచ్చాడు అని. అంత స్థాయి దేవుడు ఇచ్చినా కానీ అన్న ఎక్కడ వ్యక్తపరచుకోలేదు, దేవుని దగ్గర తగ్గించుకొనే ఉన్నాడు అన్న మాత్రం. ఈరోజు రావాలి అని అనుకున్నాను కానీ ఆ తర్వాత భయం వేసింది. నేను పేరెంట్స్కి కూడా భయపడలేదు, అట్లాంటిది అక్కోళ్ళు అన్నోళ్ళు ఏమన్నా అంటారేమో అని భయం వేసింది. కానీ దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు దేవుని స్తోత్రం. అన్నకి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్న. సామెతలు 9:11 నా వలన నీవు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ఇది వాగ్దానం అన్న. నేను ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ అదేవిధంగా 128వ కీర్తన అది మీ కుటుంబంలో నెరవేరుస్తుంది. నేను చూస్తున్నానన్న ప్రతిదీ మీ పిల్లలు ఉన్నట్టు ఒలివల మొక్కల వారు ఉంటున్నారు, మీరు దేవుని యందు భయభక్తులు కలిగి నడుస్తున్నప్పుడు యూత్ అందరికి ఒక మాదిరి మీరే. అందరూ ప్రతి ఒక్కరూ అన్న చూస్తూ మనం నేర్చుకోవాలి, మనం వెనక పోవద్దు. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ హార్ట్. మీరు ఎంకరేజ్ చేసే విధానం, మీరు సపోర్ట్ చేసే విధానం. మేబీ ఐ హావ్ నాట్ సీన్ యూ పర్సనలీ, బట్ యాజ్ అ పాస్టర్ ఐ ఫీల్ యూ డూ ఆల్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ perfectly by supporting us, and you have been like a parent, spiritual parents for all the youth here, and thank you for all your encouragement for all the youth here. I know that you will stand for us, and I am very grateful, and I'm blessed to be with the servants of the God, and I'm happy to be in this Kirtana Ministries. Thank you so much for this opportunity. అండ్ నేను ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ 1.5 years అవుతుంది యూకే వచ్చి, బట్ చర్చ్కి వచ్చింది మాత్రం లాస్ట్ జూన్లోనే. వచ్చిన దగ్గర నుండి కూడా నేను ఒక్క మాట అన్న ఇలాగే స్టేజ్ మీద నుంచుని అన్న నన్ను మీ అందరి కీర్తన మినిస్ట్రీస్ ఫ్యామిలీలో కలుపుకోండి, ఇక్కడ నాకు ఎవరు లేరు అని అంటే ఆ రోజు నుండి అసలు నాకు ఎవరు లేరన్న లోటే ఏ రోజు తెలియలేదు. అంత బాగా చూసుకున్నారు. కీర్తన మినిస్ట్రీస్ అనే జస్ట్ ఒక చర్చ్ పేరు, నా మాత్రం చర్చ్ కాదు, ఇక్కడ మన అందరం ఒక ఫ్యామిలీ. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అన్న. రీసెంట్గా నా ఫ్రెండ్ మాట్లాడితే చెప్పింది, తను ఈస్ట్ హామ్లో తెలుగు చర్చ్ ఉంది కీర్తన మినిస్ట్రీస్ అని, నువ్వు వెళ్ళి చూడొచ్చు కదా, నువ్వు దగ్గరే ఉన్నావుగా అంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూశాను. చాలా సంతోషం అనిపించింది. వీళ్ళు పార్క్స్ దగ్గర, స్ట్రీట్స్ దగ్గర స్ట్రీట్ గాస్పుల్ చేస్తుంటే, వీళ్ళు సాంగ్స్ పాడుతుంటే, ఆహా వీళ్ళెంత అదృష్టవంతులు, దేవుణ్ణి అంత ఓపెన్గా చేయాలంటే దే నీడ్ చాలా గట్స్ కావాలి. పక్కన వ్యక్తుల ముందు చెప్పాలంటేనే ఏదోలా ఉండిద్ది, అరే నేను దేవుణ్ణి నమ్ముకుంటున్నాను, నాకు ఇది జరిగింది అని వాళ్ళకి నువ్వు కూడా ట్రై చేయొచ్చు కదా, నువ్వు కూడా దేవుళ్ళకి రావచ్చు కదా అని చెప్పాలంటేనే చాలా భయపడే వ్యక్తుల్ని నేను చాలామంది చూశాను. అలాంటిది దేశంలో వీళ్ళు పూనుకొని దేవుని కోసం వీళ్ళు నిలబడ్డా నాకు చాలా సంతోషం అనిపించింది.